హుస్నాబాద్ నియోజకవర్గ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని రైతు వేదికలో గురువారం రోజు ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ ఆడిటర్ కృష్ణవేణి మరియు పంచాయతీరాజ్ జేఈ ఉమామహేశ్వరరావు వీరి పర్యవేక్షణలో ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ పోటీ అభ్యర్థుల ఎన్నికల్లో ఖర్చు వివరాలు తెలియజేయవలసిందిగా కోరారు. సర్పంచ్ అభ్యర్థులు 5,000 నుండి 1,50,000 రూపాయల వరకు మరియు వార్డు మెంబర్లు 5,000 నుంచి 30,000 వరకు ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా వారికి వివరించారు. ఏమైనా సందేహాలు ఉంటే సీనియర్ ఆడిటర్ కృష్ణవేణి ఫోన్ నెంబర్ 9963215075 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థిదారులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎలక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్స్ విత్డ్రాస్ కూడా మనం కొందరు చేసుకోవడం జరిగింది. మరి తుది జాబితా అనేది మనము నిన్న మన ఈఓల ద్వారా ఫైనల్ చేసుకోవడం జరిగింది. అటు లిస్టులు కూడా మనము గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. మరి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. మరి మీరు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న వారందరికీ కూడా మరి మన ఎలక్షన్ కమిషన్ మీకు పోటీంచే అభ్యర్థులకు వ్యయ ఖాతాలు వ్యయం చేయ విధానం, దాని నిర్వహణ ఎలా ఉంటుంది అనేది కూడా మరి మీకు ఈ బుక్ ఇవ్వడం ద్వారా మీకు శిక్షణా కార్యక్రమాన్ని మరి మన యొక్క జిల్లా ఆడిట్ అధికారి అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో, మరి మన సీనియర్ ఆడిటర్ గారి ఆధ్వర్యంలో మీకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వవలసిందని మరి ప్రభుత్వ నిబంధనలు ఉన్నందున మిమ్మల్ని ఈరోజు శిక్షణా కార్యక్రమానికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మీరు అనుసరించవలసినటువంటి ప్రవర్తన నియమావళి కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీలో మనం అందరం కూడా పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రవర్తన నియమావళి అనేది మీరు అందరూ చదువుకుంటూ మరి మీ యొక్క మరి ఎన్నికను సజావుగా మనము నిర్వర్తించుకొని మనము విజయవంతంగా మరి ఎల్కతుర్తిలో ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఒక ఎన్నికల కుటుంబాన్ని మన వార్డు సభ్యులు, సర్పంచులు మనమందరం కూడా ఒక కుటుంబంగా ఏర్పడి మరి కొత్తగా మరి పాలనను మొదలుపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిపాలనలో మనమందరం కూడా భాగం పంచుకొని ప్రభుత్వానికి మరి వారధిగా ఉంటూ, ప్రజలకు వారధిగా ఉంటూ మన కర్తవ్యాన్ని మరి ధర్మంగా నిర్వర్తిస్తూ మరి మనము మన యొక్క కర్తవ్యాన్ని, మన యొక్క విధులను నిర్వర్తించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైనాము. ఈ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన మీరందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మరియు సీనియర్ ఆడిటర్ గారికి, మరి విచ్చేస్తున్నటువంటి మన గౌరవ ఎంఆర్ఓ గారికి, మరి మన ఎఫ్ఎస్టీ లీడర్ మన ఉమామహేశ్వర్ గారికి, అలాగే మనకు సంబంధించినటువంటి ఆర్ఓ గారికి, ఆర్ఓలందరికీ కూడా మరి పేరు పేరున నా నమస్కారం. అలాగే మరి వెంకటరమణారెడ్డి గారు అనేది మనకు టీఓటీగా వచ్చినారు, జిల్లా టీఓటీగా. వారు కూడా నియమ నిబంధనల గురించి మనకి ఇప్పుడు చెప్తారు. ఆ నియమ నిబంధనలు పాటిస్తూ మనము ఎన్నికల వ్యయాన్ని నిర్వర్తిస్తూ మరి విజయవంతంగా మనం పూర్తి చేసుకోవాల్సిన ఇదిగా కోరుకుంటూ మరి మీకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తదుపరి మరి సీనియర్ ఆడిటర్ గారు మాట్లాడాల్సింది. నియమించడం జరిగింది. కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మనం